హాయ్ అండి. మా వారు 2 డేస్ నుండి వర్షాలు పడుతున్నాయి కదండి. 2-3 డేస్ నుండి ఏదన్నా వేడివేడిగా చేసి పెట్టమన్నారండి. ఈరోజు నేను మా వారి కోసం బచ్చల కూర ఆకులతో బచ్చల కూర బజ్జీలు చేస్తున్నానండి. వాటికి కావాల్సినవి తీసుకున్నాను. శనగపిండి, బియ్యపిండి, వాము, అది ఉప్పు, తినే సోడా అండి, వంట సోడా, బచ్చల కూర ఆకులు. నేను ఈలోపు పిండి కలుపుకుంటానండి. కొంచెం ఓమ నలుపుకొని తీసుకోవాలండి. చిటికెడంత వంట సోడా, వేసుకొని ఆయిల్ పెట్టుకున్నానండి. స్టవ్ పైన వేడవ్వాలి కదండి. బచ్చల కూర ఆకులు వేసుకుంటున్నానండి. చిన్నగా ఉన్నాయండి మా చెట్టు 2-3 డేస్ నుండి. వాళ్ళు వీళ్ళు తీసుకెళ్తున్నారు. మేము కూడా ఇంట్లో పప్పుకు తెంపుకుంటామండి. బచ్చల కూర చాలా ఒంటికి మంచిదండి. ఇప్పుడు పిల్లలకు బచ్చల కూర అంటే కూడా తెలియట్లేదండి. మనకు బయట దొరికేది హైబ్రిడ్ దండి. అది మనం ఇంట్లో ఒక మొక్క నాటుకుంటే ఇంట్లో సరిపోని వస్తుందండి. ఆయిల్ వేడైందండి, వేస్తున్నాను. మనం ఇంట్లో చేసుకునేవి తినాలండి. బయట ఆయిల్ మంచి ఆయిల్ వాడరండి. పిల్లలకు కూడా హెల్దీ కాదండి. ఇంట్లోనే పిల్లలకు ఎంచాక చేసి పెట్టుకుంటే హెల్దీగా ఉంటారు. మనం వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వగలుగుతాం. చిన్నప్పుడు మా అమ్మ బాగా చేసి పెట్టేదండి. నేను మా పిల్లలకు అలాగే చేసి పెడుతున్నాను.
మీరు ఒకసారి చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, నాకు ఒక లైక్ కొట్టండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా ఛానల్ పెట్టుకున్నానండి, మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలండి. అయ్యాయండి మావి బచ్చల కూర ఆకు బజ్జీలు. టీతో తీసుకుంటే చాలా బాగుంటుందండి సాయంత్రం టైంలో. క్రిస్పీగా వచ్చాయి చూడండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.